సెప్టెంబర్ 14, 2025న జరిగిన ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్లో మన భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్లో పాకిస్తాన్కి చాలా ఘోరమైన అవమానాలు జరిగాయి. అంతేకాకుండా వాళ్ళకి మ్యాచ్ గెలవడం చేతగాక భారత్పై ఒకటి ఏడుపు. అసలు పాక్కి జరిగిన అవమానాలు ఏంటి? అంతేకాకుండా మన భారత్ ఎందుకు వాళ్ళని అలా ట్రీట్ చేసిందో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబీ స్క్వేర్. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంచే విలువైన సమాచారాన్ని సేకరించి వాటిని మరింత ఆసక్తికరంగా చేసి వీడియోల ద్వారా అందిస్తాము. మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మొన్న జరిగిన ఏషియా కప్ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్లో పాక్కి 3 అవమానాలు జరిగాయి. చాలామంది భారతీయులు ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అసలు జరగొద్దు, వాళ్ళతో మనకు మ్యాచ్ ఎందుకు ఆడాలి, అలా ఆడి వాళ్ళకి మనం ఎందుకు రెవెన్యూ తెచ్చి ఇవ్వాలి అని బీసీసీఐపై చాలా ఫైర్ అయ్యారు. అయితే దీనికి ఒక కారణం ఉంది. భారత్ ఫ్యూచర్లో ఒలింపిక్ లాంటి అంతర్జాతీయ పోటీలను భారత్లో నిర్వహించాలని చూస్తుంది. అలాంటి సమయాల్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కూడా అంతర్జాతీయ టోర్నమెంట్లో భాగమే. మనం వ్యతిరేకం అయితే రాబోయే టోర్నమెంట్లకు సమస్య అవుతుంది అని పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు పాక్కి జరిగిన అవమానాలు చూద్దాం. నంబర్ 1, పాకిస్తాన్ నేషనల్ యాంథమ్ అప్పుడు డీజే అతను జిలేబీ బేబీ సాంగ్ ప్లే చేశాడు. ఒక్కసారి పాకిస్తాన్ పర్వంతా పోయింది. నంబర్ 2, టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ టాస్ జరిగినాక పాక్ కెప్టెన్ అయిన సల్మాన్ అలీ ఆగాకి హ్యాండ్షేక్ ఇవ్వలేదు. అయితే అలా హ్యాండ్షేక్ ఇవ్వడం ఇష్టం లేదు అని సూర్యకుమార్ యాదవ్ ముందే ఎంపైర్తో చెప్పాడు. అలా చెప్పి మరి వారి పరువు తీశాడు. నంబర్ 3, మ్యాచ్ అయిపోయాక మన భారత్ ఆటగాళ్ళు పాక్ ఆటగాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కానీ షేక్ హ్యాండ్ ఇస్తారేమో అని పాక్ ఆటగాళ్ళు ఒక దగ్గర ఆగారు. కానీ మన వాళ్ళు పట్టించుకోలేదు. అయితే ఇలా అవమానాలకు పాలైన పాకిస్తాన్ వాళ్ళు మన భారత్ ఆటగాళ్లకు స్పోర్ట్స్మెన్షిప్ లేదు అని వాదిస్తున్నారు. అయితే దీనికి సూర్యకుమార్ యాదవ్ మాత్రం వాళ్ళకి ధీటుగా అర్థమయ్యేలా ఈ మ్యాచ్ విజయం పహల్గామ్ వారి కోసం అని చెప్పాడు. అయినా ఇండియా వర్సెస్ పాక్ యుద్ధం జరిగినప్పుడు మన ఆటగాళ్ళు కేవలం భారత్కి సపోర్ట్గా పోస్ట్ పెట్టారు. కానీ ఈ పాకిస్తాన్ ఆటగాళ్ళు మన భారత్ను మాక్ చేస్తూ పోస్టులు పెట్టారు. అలా చేసి ఇప్పుడు మనం మంచిగా ఉండాలి అని ఎలా అనుకుంటారు? ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.